హలో హాయ్ వెల్కమ్ టు 360 డిగ్రీ లైఫ్. ఇవాళ మనం ఎంతో బలమైన స్నాక్ ఐటెం చేసుకుందామండి. అది పల్లీలతోని అంటే వేరుశనగలతోని. అదేంటి అంటారా? వేరుశనగల్ని ముందుగా వేయించుకోండి, త్వరగా వేయించేసుకోండి. సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి, ఎందుకంటే లోపల పచ్చితనం కూడా ఉండకుండా ఉండాలి అనేసి వేయించేసుకొని దాన్ని కొంచెం పొడిగా బరకగా పొడి చేసుకోండి. కొంచెం మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా పొడి చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకోండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వేరుశనగలు తీసుకోండి. అంటే అందరికి సరిపడా వేరుశనగలు తీసుకోండి. నేనైతే ఒక గుప్పెడతో చేస్తున్నాను. అందులో కొంచెం పెరుగు వేసుకోండి. మంచి హెల్దీ ఐటమ్స్ ఉన్నాయండి. అంతే, ఉల్లిపాయలు, కొంచెం ఇందులో బంగాళాదుంపని పచ్చి బంగాళాదుంపని నేను ఉడకబెట్టలేదు. దాన్ని సన్నగా తురుముకొని అందులో వేసుకోండి. మొత్తం బంగాళాదుంప తీసుకొని వేసుకుంటే అదిగోండి, అందులో కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా అంతే, కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా చేసేసుకోండి. దాన్ని మెత్తగా చేసేసుకోండి. అందులో అంతా నేను కారం చూసారా, నేను కారం కూడా వేయలేదు. మీకు ఇష్టమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ టిఫిన్. ఎంత బలం అంటేనండి, వేరుశనగల్లో ఉన్నది ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్ మనకి ఎంత బాగుంటుందో, అంటే మంచి ఫ్యాట్ కూడా ఉంటుంది. దాంతో మనం నూనె చేసుకుంటాం కదా, అది ఎండిన తర్వాత మంచి ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. జీడిపప్పుతో సమానం ఏంటండి వేరుశనగలు. జీడిపప్పులో ఎంత అయితే బలం ఉంది, మంచిది అని అనుకుంటారో, అలానే సేమ్ వేరుశనగలో కూడా అంతే ప్రోటీన్, అంతే బలం ఉంటుందంటండి. మనం పిల్లలకి బరువు పెరగాలి అనుకునే వాళ్ళు రోజు వేరుశనగ పప్పులు పెట్టాలి అని అంటారు కదా, రోజు ఒకటేలాగా తిని బోర్ కొట్టిందా, ఇలా చేసుకొని పెట్టేసేయండి. రోజు అడుగుతారు. ఇది అంతగా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందో చెప్పదు. ఇలాంటి స్నాక్ ఐటెం మనం బయట ఎక్కడా దొరకదండి. ఇది మనం ఇంట్లో చేసుకోవాల్సిందే. చక్కగా వాటిని ఉండలు చుట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పల్లీలు వేయి కాబట్టి లోపల కూడా కొంచెం బంగాళాదుంప కొంచెం మెత్తపడాలి. మనం ఇష్టం వచ్చిన షేప్స్లో తీసుకోండి. నేనైతే గుండ్రంగా చేశాను దీన్ని. మీరు స్క్వేర్గా చేసుకోవచ్చు, రెక్టాంగిల్గా చేసుకోవచ్చు, ఓవెల్గా చేసుకోవచ్చు. మన ఇష్టం, ఏ షేప్లో అయినా చేసుకొని అవి చక్కగా వేగనివ్వండి. చూసారా, గులాబ్ జామ్ లాగా వచ్చేసినాయి. ఎంత చక్కని కలర్లో వచ్చేసినాయి కదా, గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసినాయి కదా గులాబ్ జామ్ లాగా. ఇవి అస్సలు నూనె పీల్చేవండి, అంతా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని పెద్దవాళ్ళకైతేనేమో 3-4, పిల్లల వాళ్ళకైతే 5-6 పెట్టండి. చక్కగా తినేయచ్చు. మర్చి రోజు కూడా తినేయచ్చు. ఏ ప్రాబ్లము ఉండదు. త్వరగా అరిగిపోతాయి కూడా. సాస్తో పాటు సర్వ్ చేసేసేయండి ఎవరికైనా సరే. లేదా అంటే మీకు ఇష్టమైన చట్నీతో చేసేసుకోండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.